మీరు కూడా మీ ఫ్రెండ్స్తో లేదంటే మీ గ్యాంగ్తో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళంటే మాత్రం కామెంట్ చేయండి. సో మేము వెళ్ళబోతున్న ట్రిప్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్ అనమాట. ఎందుకంటే అక్కడ వచ్చేసి 10 గేట్లు ఎత్తారని మాకు సమాచారం వచ్చింది. సో మేము మధ్యలో ఎస్టిమేషన్ వేసాం. సో ఎంత డీజిల్ కావాలి, ఎంత బడ్జెట్ ఉంది, ఎంత తినాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు తిరగాలని చెప్పి సో చాలా క్లారిఫికేషన్ అయితే వేసాం. శ్రీశైలంలో కలుసుకుందాం గాయ్స్. అలా జర్నీ స్టార్ట్ అయింది. సో నన్నరి తాగాలనిపించింది. సో నందికొట్టుకులో దిగి నన్నరే తాగుతున్నాం. సడన్ గా చూసి ఉప్పల్ బాల్ అనుకున్నారేమో. సో అక్కడ ఉప్పల్ బాల్ కాదు, ఉప్పల్ బాల్ లాగా మా బావ. సో చూడడానికి అలానే ఉంటాడు. సో క్యారెక్టర్ కూడా అదేలేండి. సో అలా నైస్గా నన్నర తాగి అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. సో మధ్యలో తెలుగుగా ఎదురైంది. సో ఇంత తెలుగుగా ఎవరితో వారు అసలు ఎలా కట్టారు అని చెప్పి చాలా మైండ్లో ఆలోచనలు మెదిలాయి. సో అదంతా పక్కన పెట్టేస్తే ఘాట్ సెక్షన్లో ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి దోర్నాల ఘాట్ సెక్షన్కి 100 రూపాయలు అంట. అక్కడ అన్ని ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో ఎందుకంటారో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ముందుకు వెళ్ళేసాం, 100 రూపాయలు కట్టేసాం. సో ఇలా ఇచ్చి అలా స్లిప్ ఇచ్చి వెళ్ళిపోయాను. సో మళ్ళీ మా జర్నీ అక్కడ 100 రూపాయలు కట్టి మళ్ళీ ఘాట్ సెక్షన్లో మా జర్నీ అయితే మొదలైంది అనమాట. సో చూడడానికి ఘాట్ సెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీలో మీకు ఈ వీడియోలో ఎలా కనపడిందో మాకు తెలియదు కానీ సో మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో అంత దగ్గరికి అంత స్పీడ్లో వచ్చేసరికి చాలా ఒక్కసారి భయపడ్డాం. సో స్టార్టింగ్లోనే ఈ ట్రబుల్ ఏంటో అనుకున్నాం కానీ సో స్మూత్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో మేము అలా వెళ్తూ ఉండగానే మాకు మంచి వ్యూ పాయింట్ తాకింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దోర్నాల ఘాట్ సెక్షన్లో ఇంత మంచి వ్యూ పాయింట్ చూడడం ఫస్ట్ టైం. శ్రీశైలంకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ ఫోటోలు వీడియోలు చాలా దిగాం. అక్కడ నేను ఒక దృశ్యాన్ని చిత్రీకరించాను చూడండి ఒకసారి. సో ఈ విషయం చూసాక నాకు ఒకటి మాత్రం కన్ఫర్మ్గా అర్థమైంది. సో పెద్దల మాట పెరుగన్న మూట అనమాట. ఈ మాట ఎందుకన్నా అంటే ఎందుకురా కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు అలా చేస్తూనే ఉంటారు కదా. సో అది నిజం అనమాట. సో ఎంత వికారంగా చేస్తుంది కొబ్బరి చిప్పు అనేది. సో మళ్ళీ అక్కడ కొంచెం ఆనందపడి ఫోటోలు దిగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్. సో మధ్యలో వచ్చేసి దోళ్ళలో ఘాట్ సెక్షన్ మామూలుగా 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే డ్రైవ్ చేయగలరు. లేదంటే ఇంకా అంత డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట. అంత లోయలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండలను చూస్తే శ్రీశైలంకి దగ్గరికి వచ్చాం అనిపించేసింది. సో మొత్తానికి శ్రీశైలంకి అయితే వచ్చేసాం. మేము వచ్చినప్పుడు 6 గేట్లు ఎత్తారు. సో నైట్ వ్యూ చాలా బాగుంది. సో చూసి కాసేపు ఆనందపడ్డాం. సో ఇప్పుడే ఇలా ఉంటే ఉదయం ఎలా ఉంటుందబ్బా అని చాలా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాం. మేము నైట్ వచ్చేసి ఇక్కడ స్టే చేసామంట. సో దీని పేరు వచ్చేసి నాకు తెలియదు, ముందు చెప్తా. సో ఇక్కడ మార్నింగ్ వైబ్స్ వచ్చేసి ఇక్కడ నేచర్ కానీ ఇక్కడ వెదర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో పీస్ఫుల్గా అనిపించింది అబ్బా మొత్తానికి. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీశైలం పట్టణంలో డే 1 అనమాట. సో ఎత్తగలకి శ్రీశైలంలో అడుగుపెట్టి శ్రీశైలంలో తిరుగుతా ఉన్నాం. ఓ షట్, ఇక్కడ కొంచెం అగండాలు చాలా భయంకరంగా ఉన్నాయి. బయటికి వస్తేనే ఫస్ట్ నేను చూసిన వ్యూ పాయింట్ వచ్చేసి అదే. నుంచి కొంచెం కిందికి వెళ్తే పాతాల గంగ అంట. సో చూడడానికి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్దాం విత్ లగేజ్. కాల్మం కట్టుకొని నైస్ గా టిఫిన్ చేసుకొని బ్రష్ చేసుకొని నీట్ గా స్థావరానికి వెళ్ళిపోతున్నాం. డార్మెంటరీ అంట దాని పేరు. సో ఒక డార్మెంటరీ 100 రూపాయలు ఒక బెడ్ బాగాలేదు, అడ్జస్ట్ చేసుకున్నాం. సో అది వేరే విషయం అనుకోండి. ఏదో మేము ఇప్పుడు అతిపెద్ద టాస్క్ ఏంటంటే పాతాళ గంగ అంట. అసలు ఆ పాతాళ గంగలో ఎందుకు పోయినామో ఏమో అస్సలు అవసరమైన వ్యాపారం అసలు లేదు. ఫస్ట్ దిగేటప్పుడేమో చాలా ఆనందంగా నీట్గా దిగినాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం అసలు ముసలం కన్నా ఘోరంగా అసలు ఎక్కకూడదు. ఏదో హెలికాప్టర్ వచ్చుకొని ఎక్కించుకొని పోవాలంట ఎక్కలేసింది. అసలు మాకన్నా ముసలోళ్ళు పై ఎక్కుతున్నారు, మోకాలు పట్టుకొని పైకి ఎక్కుతా ఉన్నారు. సో అక్కడ నుంచి పడతా లేస్తా మళ్ళీ మనం వచ్చిన మెయిన్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సో అదొచ్చేసి డ్యామ్ వ్యూ పాయింట్ ఇన్ ద మార్నింగ్. సో చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నామంట. సో అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఈ టర్నింగ్స్ మాత్రం కడుపులో తిప్పేస్తున్నాయి. అరే చూడడానికి అయితే చాలా బాగుంది కానీ ప్రస్తుతానికి ఒక్కటే ఒక గేట్ ఎత్తారు. సో మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ శ్రీశైలం ఉన్న బాబాలకు చెప్పుకునే మా బాధ తీరారు. సో రాత్రి అంత బాగుంటే పగలు ఇంకెంత బాగుంటుందో అనే ఫీలింగ్తో వచ్చిన మేము మా ఇన్నర్ వాయిస్ వచ్చేసి ఏంద్రా ఇది ఒక్క గేట్ ఎత్తున్నారు, ఎందుకు ఎత్తారా ఒక్క గేట్ కూడా అని ఫీల్ అయ్యామంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క గేట్ ఎందుకు ఎత్తినారు, ఏదైనా ఫీల్ అవుతారబ్బా వచ్చిన వాళ్ళు చూడకుంటే అని బాధపడతా ఎత్తున్నారా, లేకుంటే ఎందుకు ఎత్తారబ్బా ఒక గేట్ నాకు అర్థం కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మా బాధ మీకు కనపడలేదు కానీ సో ముందున్న అన్నలో మా బాధ మొత్తం మీకు కనపడుతుంది. సో ఎంత బాధపడుతున్నారో చూడండి. అన్న ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు కానీ సో ఇక్కడున్న మత్స్యకారుల కోసం ఈ ఒక్క గేట్ ఎత్తారనుకుంటా. సో చాలా మంది మత్స్యకారులు అసలు ఆగకుండా బోట్లు వేసుకుని వస్తూనే ఉన్నారు. వాళ్ళని చూస్తూనే నిలబడ్డాం. సో కనీసం వాళ్ళన్నా బాగుపడుతున్నారు లేబ్బా.
మొత్తానికి ఇంత బాధ తట్టుకోలేక సో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అసలు ఏంది కథ, అసలు మీరు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు, మీకోసం బంద్ చేసినారా అని కనుక్కోనికి వెళ్తే వాళ్ళు చెప్పిన కారణం వచ్చేసి సో గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తారా, మేము ఎప్పుడెప్పుడు చేపలు పట్టుకొని అమ్మాలా అని వాళ్ళు సో చాలా ఎగ్జైట్మెంట్తో చెప్పారు. సో వాళ్ళ ఆనందం మా ఆనందంలో ఫీల్ అయిపోయాం.